హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ మీ అందరూ బాగున్నారని. థ్యాంక్ యూ సో మచ్. నా లాస్ట్ వీడియోస్ అందరూ చాలా ఆదరిస్తున్నారు అండ్ షార్ట్ వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇది అన్నీ నా ఓల్డ్ వీడియోస్. ఇది ఐ థింక్ సో నేను లాస్ట్ మంత్ నా కజిన్ వాళ్ళు మా రిలేటివ్స్ వాళ్ళ పెళ్ళికి వెళ్ళున్నాము. సో ఆ పెళ్ళిలో తీసినటువంటి వీడియో ఇది. వెళ్ళే మా రోడ్ ట్రిప్ తీసినటువంటి వీడియో. నేను ఎవరిని డిస్టర్బ్ చేయను కాబట్టి ఎక్కువ ఎవరి గురించి నేను వీడియోస్లో పెట్టాను. ఓన్లీ పీపుల్ హూ ఆర్ కంఫర్టబుల్ వాళ్ళని మాత్రమే నేను వీడియోలో పెడతాను. కాబట్టి నేను పెళ్ళిలో ఎక్కువ వీడియో చేయలేదు. బికాజ్ నాకు పర్సనలీ ఎవరు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియకున్నట్లు అందరినీ తెచ్చి యూట్యూబ్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అండ్ నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మా మమ్మీ మా తమ్ముడు రెగ్యులర్ ఉంటారు మీ అందరు చూసేలాగే. అండ్ భద్రావతికి ఇది మా ఫస్ట్ టైం రోడ్ ట్రిప్ అనమాట. అండ్ భద్రావతి రోడ్ ట్రిప్ వాజ్ లిటిల్ కష్టంగానే ఉన్నింది, కానీ కష్టంలో కూడా ఇష్టం వెతుక్కోవాలి అనేలాగా వి ఎంజాయ్డ్ ద రోడ్ ట్రిప్. అండ్ మోర్ ఓవర్ చెట్లు, ఈ ఎన్విరాన్మెంట్ సమ్ టైమ్స్ మనకి కావాలి. అండ్ బెంగళూరులో ముందు ఇలానే ఉండేది. ఆల్మోస్ట్ మేము క్వార్టర్స్లో పుట్టి పెరిగినందువలన నేను చాలా వరకు చూసింది ఇలాంటి చెట్లు, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో పుట్టి పెరిగినాను. కానీ కొంచెం ఇప్పుడు బయట ఉన్నాను. ఐ హోప్ ఇఫ్ గాడ్ బ్లెస్సెస్, ఇప్పుడు దేవుడు ఇఫ్ గాడ్ విల్స్ మేము మళ్ళీ ఐ వాంట్ గో బ్యాక్ దేర్. ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ ప్రేయింగ్ ఎవ్రీ డే, ఐఎమ్ విషింగ్. లెట్స్ హోప్ అంతే. అది స్టోరీ ఉంది. ఐ టెల్ యూ వన్ డే వెన్ అది మా డ్రీమ్ కమ్ ట్రూ అయినప్పుడు నేను చెప్తాను మీ అందరితో. సో బై ద వే అది వదిలేద్దాం. లెట్స్ గో ఇన్ టు దిస్ వీడియో అగైన్. అండ్ భద్రావతిలోన పెళ్ళి ఇంట్లో తెలుసు కదా, అంత బిజీ హడావుడి. అండ్ మాకు కొంచెం ఎవరికైనా వాళ్ళ ప్రైవసీ ఉంటుంది కాబట్టి మేము రూమ్ తీసేసుకున్నాము. అండ్ దిస్ ఇస్ ఆ రూమ్ టూర్ అనమాట. ఐ థింక్ సో అప్పుడే వచ్చినాము. ఆల్మోస్ట్ 6-7 hours కంటిన్యూగా తమ్ముడు డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఒక చిన్న వాక్ అది ఇది. అండ్ మేము అప్పటికి ఇంకా రిసెప్షన్కి స్టార్ట్ అవ్వాలి. సో టక్టక్గా ఫ్రెష్ అప్ అయ్యి ఎవరి బట్టలు వాళ్ళకి తీసి ఇచ్చేస్తున్నాను. అండ్ ఇది నేనే చేస్తాను యూజువల్లీ. ఎవరి బట్టలు వాళ్ళకి ఇచ్చేది, ఇవన్నీ ప్యాకింగ్, ఫోల్డింగ్స్ ఇవన్నీ నేనే చేస్తాను మా ఇంట్లో. సో దానికోసం నాకే తెలుసు నేను ఎవరైనా చేపడితే మళ్ళీ తిడుతూ ఉంటాను. ఎందుకు అంటే నేను పెట్టుంటాను కదా, నాకు తెలుసు ఎవరు ఎక్కడ పెట్టాలో పెట్టి నేను ఇచ్చేస్తాను కాబట్టి. సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ఓకే నువ్వు ఇచ్చే తల్లి, నీ రాక్షసత మాకెందుకు అనేలాగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అంతే. అండ్ అప్పటికే మేము రీచ్ అయినప్పుడు ఇట్ వాజ్ 9 o'clock. సో మేము ఇక్కడ 8:30 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 8:30 మేము రీచ్ అయింది. 8:30 అండ్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అంతా. 7-7:30కి స్టార్ట్ అయిపోయింది. సో మేము వెళ్ళి రూమ్ తీసుకొని రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి లేట్ అయిపోతుంది అండి. ఫాస్ట్గా అన్నీ రెడీ చేసుకొని బయలుదేరుతున్నాము. అండ్ చూసేయండి, ఇది మా ఫేవరెట్ లిఫ్ట్. ఇంకా మేమందరూ కలిసి ఇక్కడ పెళ్ళిలో వచ్చేసామన్నమాట. అందరూ ఆల్రెడీ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము అప్పుడే వచ్చాం కదా, అందుకే కింద కూర్చొని కొంచెం వీడియోస్ తీస్తున్నాను. ఇది ఇంత ధైర్యంగా ఎలా తీస్తావు అని అనొచ్చు. ఇది మా ఫ్యామిలీ కాబట్టి నేను హాయిగా తీస్తున్నాను. ఆల్మోస్ట్ అలా అక్కడ ఉండే వాళ్ళంతా మా డాడీ వాళ్ళ సిస్టర్సే. సో దానికోసమే ఏం హెజిటేట్ కాకుండా వీడియో పెడుతున్నాను. పెళ్ళి అయిపోయింది. సో మేము మళ్ళీ రూమ్కి వచ్చేస్తున్నాము. ఇంకా మార్నింగ్ మళ్ళీ ముహూర్తం ఉంది కాబట్టి నైట్ అన్నీ బట్టలు అప్పుడే సర్ది పెట్టుకుంటే బెస్ట్ కదా, మన ఇల్లు కాదు కాబట్టి. నైట్ వచ్చి రూమ్కి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ సర్ది పెట్టుకునేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్కి మళ్ళీ లేచి పోవాలి. పెళ్ళి ఉంది. పెళ్ళి తర్వాత మళ్ళీ బెంగళూరు డ్రైవ్ ఉందన్నమాట. సో దానికోసమే ఎక్కువ టైం వేస్ట్ చేయకున్నట్లా. అండ్ దాని తర్వాత కొద్దిసేపు మళ్ళీ మా అక్కని పిలిపించుకొని నైట్ 1 దాకా మీటింగ్ పెట్టినాము. అది నేను వీడియో చేయలేదు బికాజ్ అంత ఐడియా రాలేదు నాకు. ఎవరైనా రిలేటివ్స్ దగ్గర అంత కంఫర్ట్గా నేను వీడియో చేయను. మీట్ ఐ స్టార్ట్ డూయింగ్ ఇట్ బికాజ్ నెసెసరీ. అండ్ బై ద వే ఇంకొక విషయం ఏమంటే, సబ్స్క్రైబ్ చేసేకి ఏంటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
ఇంకొకరికి థ్యాంక్ యూ సో మచ్, నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. కానీ లవ్ యూ ఆల్, ఫస్ట్లీ లవ్ యూ ఆల్ నన్ను సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండే వాళ్ళకి. అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా డార్లింగ్స్ మీరంతా. ఎందుకు చెప్పినానంటే మీరు సబ్స్క్రైబ్ చేసినా ఐఎమ్ హ్యాపీ, మీరు అన్సబ్స్క్రైబ్ చేసినా ఐఎమ్ హ్యాపీ. మీరు అన్సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక్కటే అర్థమైంది, ఆ సెకండ్లో బాధ అనిపించింది కదా, ఎందుకు చేసినారు, ఓకే ఏదో తక్కువైందేమో, ఓకే లెట్స్ గివ్ ఆ బెస్ట్ అనే ఇంకొక థాట్ వస్తుంది. దాని తర్వాత ఓకే వీళ్ళు లేకపోతే దేవుడు అందరి లైఫ్లో అందరూ ప్రతిసారి ఉండాలనేది ఏం లేదు కదా, ఒకరు పోయినారంటే ఇంకొకరు రావాలంటే ఒకరు పోవాలి కదా, అంతే. సో మీరు పోయినారా అంటే హ్యాపీ, మీరు కానీ అన్సబ్స్క్రైబ్ చేసిన వీడియోలు చూడరా అంటే ఖచ్చితంగా చూస్తారనే హోప్స్ నాకుంది. అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే వీడియోలు చూస్తారు తెలుసా, బికాజ్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నా ముందు ఎంతోమంది సబ్స్క్రైబ్ చేస్తుంటారు కానీ మళ్ళీ నెక్స్ట్ టైం నేను వాళ్ళ ఫోన్ తీసుకొని చూసినప్పుడు అన్సబ్స్క్రైబ్ ఏంటి అంటే అయ్యో మాకు తెలియదు ఎట్లయిపోయిందో అంటారు. నాకు పిచ్చి కామెడీ అనిపిస్తుంది. ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఎస్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది అట్లే కట్ చేసి ఎత్తేసినట్లున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంక మళ్ళీ అందరు బట్టలు అన్నీ తీసి పెట్టి వీళ్ళకి రెడీ ఆల్రెడీ చెప్పినాను కదా, సో అది సంగతి. అండ్ బై ద వే మేము 1 o'clock చెక్అవుట్ చేయాలి రూము, దానికోసమే అన్నీ ఎత్తి పెట్టుకోవాలి ప్రతిదీ. ఇంకొకటి ఏమంటే ఎక్కడక్కడ వదిలేసి వచ్చేది అలవాటు ఉందన్నమాట మాకు. సో దానికోసమే ఈసారి చాలా జాగ్రత్త పడి ప్రతిదీ ఒక కన్ను పెట్టి చూస్తూ ఉన్నాను. మళ్ళీ రోడ్ ట్రిప్ కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బోర్ కొడితే బాధపడదండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా మండే నుంచి నేను కొంచెం ఫ్రీ అవుతానని చెప్పినాను కదా, ఫ్రీ అయినాక ఐల్ ట్రై టు నేను చెప్పలేదు, సారీ. అండ్ మండే ట్యూస్డే వెనస్డే కొంచెం బిజీ ఉంటాను, దాని తర్వాత నేను ఫ్రీ అవుతాను. ఎందుకు బిజీ ఏమి అని కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. మీకు అవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. వచ్చేసాను మా బెంగళూరుకి. సో ఎంత బాగుంది చూడండి, ఏమైనా బెంగళూరు కదా, మన కర్ణాటకనే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని. Please like, share and subscribe. Love you all. Take care. Bye.